దేశవ్యాప్తంగా నీట్ ఇంకా లేదా? యెస్. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము. సో, జనరల్‌గా ఏంటి అంటే ఈ మధ్య వరుస లీక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి గదా! స్కామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి గదా! సో, దీనికి సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి సూచించింది. ఇప్పుడు నీట్ ఒకరోజు చాలా లక్షల మంది రాస్తారు గదా! ఒకే రోజు ఎగ్జామ్ గాకుండా దీంట్లో మళ్ళీ డివైడ్ చేస్తూ నీట్ ఎంబీబీఎస్‌కి సెపరేట్‌గా, ఆయుష్మాన్‌కి సెపరేట్‌గా, నర్సింగ్‌కి సెపరేట్‌గా ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది? సో దట్ ఏంటి అంటే ఎట్ ఏ టైమ్ ఇన్ని లక్షల మంది పెట్టడం వల్ల ఎంత ట్రై చేసినా గానీ ఎక్కడో ఒకటి పేపర్ లీక్ అవ్వడం, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. అండ్ ఈ సంవత్సరం మళ్ళీ నీట్ ఎగ్జామ్ మళ్ళీ ఏదైతే జరిగిందో, సో మీరు గుర్తుపెట్టుకోండి. సో కౌన్సెలింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ప్రాపర్‌గా కౌన్సెలింగ్ పార్ట్‌ని అటెండ్ చేస్తే చాలా వరకు సీట్ వచ్చేదానికి. అంటే చాలామంది రైట్ డైరెక్షన్‌లో వెళ్ళకుండా ఈ కౌన్సెలింగ్‌లో ఇబ్బంది పడి సీట్ తెచ్చుకోనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అదొకసారి చూడండి. ఈ విధంగా చేంజెస్ చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందనేది వేచి చూడాల్సింది.